ఇవాళ మనం ఇక్కడికి వచ్చినాం కొత్తపేట. సాయి సిద్ధు అని చెప్పి గిరిజన యువకుడు వాస్తవానికి ఆటో తోలుకునే జీవనం కొనసాగిస్తాడు. ఆయన నేను యూరియా కొరకు పోయి నిలబడ్డా నేను చెప్పలే, అబద్దం చెప్పలే. ఆయన చాలా స్పష్టంగా నేను ఆటో తోలుకుంటున్నా, నా ఆటోలో వస్తున్న వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు, ఇది యూరియా కొరకు ధర్నా చేస్తున్నారు అంటే నేను కూడా వాళ్ళకి మద్దతుగా ధర్నాకు నిలబడ్డా. కేవలం నేను ధర్నాలు నిలబడ్డందుకే ఇగో ఈ వీడియో చూపిస్తూ ధర్నాలకు ఆయన నిలబడ్డా ఆయనే అబ్దుల్ షేక్. ఈ వీడియో చూపిస్తూ కొట్టిరు నన్ను గంట సేపు పోలీసు వాళ్ళు. నీకేమవసరం రా, నీకు గుడ్డ భూమి లేదు, నీకేమవసరం రా దీంతో నేను చెప్పేశాను. పిల్లవాడు చెప్తున్నాడు నేను యూరియా కొరకు పోయిందని చెప్పలేదు, యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు నిలబడ్డా అని చెప్పినా అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పెడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుందనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా? జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా తిట్టుకున్న కేసైనా కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమావళి ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఎక్కడిది? ఎట్లా సమర్థించుకుంటున్నావు? జిల్లా అధికారిగా ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు? ఒక దిక్కు హైకోర్టు చీవాట్లేస్తున్నా, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినా సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు. కాంగ్రెస్ నాయకుల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేకించి సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు, చేతులెత్తేసి చోద్యం చూస్తున్నారు. నేను ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పిన, మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి, కింది స్థాయి పోలీసులను నియంత్రించండి. ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడు, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకుడు హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్పితేనే అరెస్టులు అవుతున్నాయి. వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు. ఊర్లో రాగానే ఎవడన్నా పలానా ఆయన ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు, లేకపోతే పలానా ఆయన ఇట్లా అనగానే అరే ఇవాళ లోపటాయి. ఇది వాళ్ళ పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా, అరే ఇవాళ లోపటాయి ఏమిగుతున్నారు రా ఎస్ఐ ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు. కనీసం పని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి గౌరవమైన భాష ఉపయోగించడం లేదు. అయినా ఎందుకో సోయి లేకుండా ఉన్నారు జిల్లాధికారులు. జీతం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు, జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది, జీతం ప్రజల పన్నుల నుంచి వస్తుందన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి నాకు ఎప్పుడు అధికారుల మీద ఆరోపణ చేసే అలవాట్లేదు. నేను 10 సంవత్సరాలు మంత్రిగా కూడా ఒక్కనాడు కూడా ఒక అధికారిని హుంకరించి నేను ఆర్డర్ ఇవ్వలే. ప్రత్యేకించి పోలీసుల పని విధానంలో మేము ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. నా 10 సంవత్సరాల కాలంలో దాదాపు 3 జిల్లాలో కలిపి 5-6 ఎస్పీలు మారిండ్రు, అక్కడ డిప్యూటీ కమిషనర్లు మారిండ్రు. కానీ ఒక్కనాడంటే ఒకనాడు ఒక ఎస్పీకి ఫోన్ చేసి ఈ కేసు పెట్టండి చేయండి అని చెప్పలేదు. కానీ ఇవాళ పొద్దున్న లేస్తే పోలీస్ అధికారులకు ఆర్డర్లు అయితే జిల్లా మంత్రుల నుంచి, లేదా ఎమ్మెల్యేల నుండి, లేదా మండల పార్టీ కాంగ్రెస్ నాయకుల నుండి, ఈ మధ్యన ఇంకా దిగజారి కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకుల నుంచి. ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు.